తలలు వంచండి. వాక్యము నిమిత్తమై ప్రార్థన. మహాఘనుడవైన మా దేవ, పరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, సృష్టికర్త, శూన్యములో నుంచి సృష్టిని కలుగు చేసిన వాడా, వందనములు వందనములు స్తోత్రములు. ఈ జూలై మాసం చివరి ఆదివారం మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో మమ్మల్ని సమకూర్చారు. వందనాలు. గత కాలమంతా గడిచిన దినములన్నీ మాతో ఉన్నారు. మా బలహీన సమయాలలో, కృంగిన వేళలలో, సంతోషకరమైనటువంటి సందర్భాలలో, సంతృప్తిలో, లేమిలో, అన్ని సందర్భాలలో మాతో ఉండి మమ్మలను ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపించారు. వందనాలు. ఈ మాసము చివరి ఆదివారం ఇది. ప్రభువా, నిన్ను స్తుతించాము తండ్రి. మరి ఈ వారమంతటికీ సరిపడే ఆహారమును మేము తినాలని, భుజించాలని ఆశపడతా ఉన్నాం. ప్రభువా, పరిశుద్ధాత్మ, మా మంచి బోధకుడా, మాతో మీరు మాట్లాడి చక్కని, సంతృప్తికరమైన, సమృద్ధికరమైన ఆహారమును మాకు అందించండి. స్పష్టంగా మాకు తెలియచేయండి. సూటిగా మాతో మాట్లాడండి. స్పష్టముగా, సూటిగా నీవు మాకు తెలియజేస్తున్న ప్రతి మాటను మేము ప్రేమించి, గౌరవించి, అంగీకరించి, ఆ మాటలకు లోబడి అనుసరించడానికి కూడా సహాయం చేయండి. వాక్యమును ఎత్తుకొని పోవాలని చూస్తున్న ఆకాశ పక్షులను పోలిన అపవిత్రాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. వాక్యము మా హృదయాలలో, మా జీవితాలలో, మా కుటుంబాలలో మాకు కలిగినటువంటి దానంతటిలో క్రియ జరగకుండా చేస్తున్న అపవాదిని బంధిస్తున్నాను యేసు నామములో. వాక్యము ద్వారా స్వస్థత, వాక్యము ద్వారా బలము, వాక్యము ద్వారా విడుదల, వాక్యము ద్వారా ఆనందము మా అందరి జీవితాల్లో మీరు ప్రసాదించి మహిమను మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 15, 16, 17 వచనాలను చదువుకొని ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా ఆవులింతలు వస్తూ ఉంటే, ఎందుకంటే పొద్దున్నే కదా, అప్పుడే నిద్ర లేచి వస్తాం కదా, చాలామందికి ఇంకా ఆ నిద్రావస్థ నాకు కనపడుతుంది. వారు ఆరాధనలో పాల్గొలేదని నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆరాధనలో పాల్గొంటే ఆ బద్ధకము, ఇంకా ఆ నిద్రాభారము, నిద్రావస్థ వెళ్ళిపోతుంది. ఆ యొక్క ఆ ఉజ్జీవముతో మనము చప్పట్లు కొట్టినప్పుడు, మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించినప్పుడు ఆ నిద్రాభారం తొలగిపోతుంది. సహజమే, ఉదయకాలమే ఆ నిద్రాభారం, నిద్రావస్థ ఉండడం అనేది సహజమే. అందుకే ఆ ఉజ్జీవకరమైన ఆరాధనలో పాల్గొన్నప్పుడు, దేవుని యొక్క అభిషేకం మీద దిగి వచ్చినప్పుడు, దేవుని వాక్యం విననివ్వకుండా ఆటంకపరచాలని చూస్తున్న ఏ విధమైనటువంటి అపవిత్రాత్మైన ఆరాధనలో కాల్చివేయబడుతుంది, తొలగిపోతుంది. అందుకే మేము చెప్పేది ఏంటంటే, చాలామంది వాక్యం టయానికి వెళ్దాంలే, ఎప్పుడో ప్రారంభ ప్రార్థనలు పాడాక, ప్రారంభ ప్రార్థన చేశాక ఒక గంట సేపు పాటలు పాడతారు. గంట సేపు పాటలు పాడిన తర్వాత మరలా సంఘారాధన చేస్తారు. ఆ సంఘారాధన 15 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత అమ్మగారు ఆరాధన చేస్తారు, అదొక అర్ధగంట ఉంటుంది. ఆ తర్వాత ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది, అదొక 5 నిమిషాలు ఉంటుంది. ఇలాగ లెక్కలు వేసుకొని ఆ టయానికి వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏమండి, మీరు ఎప్పుడైనా దేవుణ్ణి నమ్ముకోకముందు సినిమాలకి వెళ్ళారా? సినిమా హాల్కి వెళ్ళారా?
ఇప్పుడు కాదు. ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వెళ్ళేవారు సినిమా హాల్కి ఎప్పుడు వెళ్ళేవారు? మధ్యలో ఇంటర్వెల్ అని ఒకటి వస్తుంది. ఇంటర్వెల్ టైంలో జాయిన్ అయ్యే అనుభవాలు, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? అబ్బే, అలా ఏం కుదరదు అక్కడ. ఇంటర్వెల్కి వెళ్తే ఎలాగా? ఫస్ట్ ఆ పేర్లు పడే దగ్గర నుంచి మనం ఉండాలి, లాస్ట్ వరకు మనం ఉండాలని ఆ టైంని క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగా వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని, మళ్ళీ దానికి ఎంత టైం పడుతుందో అది క్యాలిక్యులేట్ చేసుకొని, ఆ టైం అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్ టైంలో మనము ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఉంటున్నారేంటి కొంపతీసి? ఇప్పుడు కూడా ఎవరైనా ఉంటున్నారా అలాగే ఏంటి? కొంప తీసే. ఎందుకంటే కొంపలు తీస్తాయి, మీ కొంపలు కూలుస్తాయి, మీ కొంపలు నాశనం అవుతాయి ఇప్పుడు అలాంటి పనులు చేస్తే. నేను నిన్నే ఒక జోక్ విన్నాను. పాపం ఒక పాస్టర్ గారికి ఏదో వింత కోరిక పుట్టింది. ఒక కొత్త సినిమా రిలీజ్ అయ్యింది. అయ్యయ్యో, ఆయన ఫేవరెట్ హీరో సినిమా అది. అయ్యయ్యో, ఇప్పుడు రిలీజ్ అయ్యింది ఏంటి? నేను బ్యాప్టిజం తీసుకోకముందు లేక సేవలోకి రాకముందు, ఇంతకుముందు రిలీజ్ అయితే బాగుండేది కదా. ఇప్పుడు రిలీజ్ అయ్యింది, కానీ ఎలాగా నేను చూడాలి, ఎలాగైనా చూడాలి, ఆపుకోలేకపోతున్నాడని. ఇది మాత్రం బాగానే చెప్తారు, పాస్టర్ గారు కదా. ఓకే, అలా అనిపించి వెళ్ళాలి. కానీ నార్మల్గా వెళ్ళిపోతే అందరికీ తెలిసిపోతుంది. ఆ హాల్లోనే చూడాలి, ఆ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద చూడాలి, ఆ డీజే ఎఫెక్ట్స్తో చూడాలి, ఇంట్లోనే ఆ హాల్లోనే చూడాలి అనేటువంటి ఒక ఆశతో పాస్టర్ గారు వెళ్ళాలని నిర్ణయించుకొని చక్కగా ఫేస్కి మాస్క్ వేసుకొని, మొత్తం గుడ్డ చుట్టేసుకొని, ఎవరికీ కనపడకుండా గ్లాసెస్ పెట్టేసుకొని, అసలు ఆనవాళ్ళు అసలు ఎవరు చూసినా సరే, సొంత వాళ్ళు చూసినా ఈయన మాకు సంబంధించిన ఆయనే అని గుర్తుపట్టలేనంతగా చక్కగా మొత్తం చుట్టేసుకొని ఆయన మొత్తానికి ఎలా అయితే లోపలికి దూరేశాడు. లోపలికి దూరేస్తే అందరూ ఒకటే కదా. ఏంటి లోపల ఎలా ఉంటుంది? చీకటిగా, అసలు ఎవరెవరో ఆనమాలు కట్టలేము, చీకటిగా ఉంటుంది. ఇక చక్కగా ఆయన సీట్లోకి వెళ్ళి ఆయన కూర్చొని ఆయన ఇంకా ఇష్టమైన ఫేవరెట్ హీరో సినిమా చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే మధ్యలో ఆ ఫైట్లు అవి జరుగుతున్నప్పుడు అందులో ఉన్న విలను ఏం చేస్తున్నాడంటే హీరోని డిష్యూలే కదా, ఊరికి నిజంగా కొట్టుకోరు కదా, అవన్నీ నాటకం అండి. కొన్నిసార్లు ఆ ఫైటింగ్స్ అవి జరిగినప్పుడు కూడా ఆ రియల్ హీరో పక్కకి వెళ్ళిపోతాడంట, అక్కడ డూప్ కూడా ఉంటారంట. ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతుందేమో అని అలా కొట్టేస్తూ ఉంటే విలను పాపం మాస్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు కానీ బాధేసిపోతుంది, మా హీరోని కొట్టేస్తున్నారని. లోపల ప్రార్థన చేసేస్తున్నాడంట ఆయన. ఏంటి? తండ్రి యేసయ్యా స్తోత్రం నైనా, మా హీరోని కాపాడు నైనా. ఆయన వెళ్ళాడు కానీ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేస్తున్నాడు, ప్రభు మా హీరోని కాపాడండి, వీళ్ళని గట్టి కొట్టేస్తున్నాడు, రక్తం వచ్చేస్తుంది, పడిపోతున్నాడు నా హీరో, లేపండి, లేవనెత్తండి, నిలబెట్టండి, తిరిగి కొట్టించండి అని తెగ ప్రార్థన చేసేస్తూ దేవుని స్తుతిస్తున్నాడంట. ఆ సినిమాలో ఎప్పటికైనా లాస్ట్కి ఎవరిని నెగ్గుతారు? హీరోనే కదా నెగ్గుతాడు. ఎంత కొట్టించుకున్నా అవతల వాడికి ఒక్క బుల్లెట్ తగిలితే చాలు, ఒక్క కత్తిపోటు తగిలితే చాలు, చచ్చిపోతారు. అదే హీరోకి పైనుంచి కింద వరకు తోటాలు దిగిపోయినా హీరో బ్రతికిపోతాడు. ఆఖరికి నెగ్గేది హీరోయే కాబట్టి ఆ హీరో చక్కగా లేచి నిలబడ్డాడు, నెగ్గేశాడంట. అది చూసి ఉండబట్టలేక, ప్రభువా నా ప్రార్థన ఆలకించావా, దేవునికి స్తోత్రం అన్నాడంట గట్టిగా. ఏమన్నాడు? మీరు కూడా అనండి ఒకసారి. మనం గుళ్ళో ఉన్నాం, సినిమా హాల్లో లేవు, పర్లేదు అనండి. ఏమన్నాడు?
దేవునికి స్తోత్రం అన్నాడంట పాస్టర్ గారు. ఎదర సీట్లో సంఘ పెద్దలు కూర్చున్నారంట. హల్లెలూయా అన్నారంట. ఏమన్నారు? ఒకరికొకరికి తెలీదు. పాస్టర్ గారేమో దేవునికి స్తోత్రం అంటే ఎదురు కూర్చున్న సంఘ పెద్దలు అలవాటులో పొరపాటుగా దేవునికి స్తోత్రం అన్న వెంటనే ఏమంటారు? అది అలవాటైపోయి దాని అర్థం తెలీదు, ఎప్పుడు అనాలో తెలీదు, ఎందుకు అనాలో తెలీదు, ఏ సందర్భంలో అనాలో తెలీదు. కొంతమందికి అలవాటులో పొరపాటుగా ఎప్పుడైతే దేవునికి స్తోత్రం అని వినపడ్డదో ఎదురు కూర్చున్న సంఘ పెద్దలందరూ హల్లెలూయా అన్నారంట. వెనక్కి తిరిగి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సిగ్గుతో, పాస్టర్ గారికి సిగ్గే, సంఘ పెద్దలకి సిగ్గుతో తల వంచుకుని వెళ్ళారు. అలాగా ఉంటాయి కొన్నిసార్లు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా స్తుతించడం కాదు. మనము ఏమి జరిగినా, ఎవరు విడిచినా, ఏది ఏమైపోయినా సరే దేవుణ్ణి స్తుతించు వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అందుకే ముందే ఒక పాట పాడించాను, ఈ శేష జీవితం నీ కొరకే యేసయ్యా. లేదు నాకు ఇలలో, ఆ మాట చెప్పట్లేదు చాలామంది. లేదు నాకు ఇలలో ఏది శాశ్వతం కాదు, నా శేష జీవితం అంతా నీ కొరకే యేసయ్యా అని మనం బ్రతకవలసినటువంటి ఆవశ్యకత, అవసరత, సమర్పణ ఎంతైనా అవసరం అని ఈ సమయంలో ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ముందుగానే చెప్పినట్లుగా ఒక క్లుప్తమైనటువంటి సందేశాన్ని మీ కొరకు అందిస్తాను. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 15, 16, 17 వచనాలను చదువుదాం. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, యెహోవా నామమును నేను కీర్తించెదను. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్యంలో వాడు అని రాయబడ్డది. ఇక్కడ వాడు ఏం చేశాడంట? ఒక ఘనకార్యం చేశాడు. ఏంటా ఘనకార్యం? గుంట తవ్వాడు. గుంట తవ్వి ఊరుకున్నాడా? లేదు. గుంట తవ్వి ఏం చేశాడంట? దాన్ని ఇంకా లోతు చేశాడంట, బాగా లోతు చేశాడు. ఎందుకంటే తనకి నచ్చని వాడు ఒకడు, నచ్చని ఆమె ఒక ఆమె, లేక నచ్చని మనుషులు ఎవరైనా ఒకరు ఆ గుంటలో పడాలి. నా శత్రువు నన్ను వేధించుచున్నా, నన్ను బాధించుచున్నా, నన్ను మనక్షోభకు గురి చేస్తున్న నా శత్రువు ఆ గోతిలో పడాలని ఒకడు, వాడు భక్తిహీనుడు అవ్వచ్చు, చెడ్డవాడు కావచ్చు, చెడ్డ మనస్సు కలిగిన వాడు, మనస్సాక్షి కలిగిన వాడు కావచ్చు, లేక దేవుని అందలి భయము భక్తి లేనివాడు కావచ్చు. ఈ వాడు ప్లేస్లో వీళ్ళందరినీ పెట్టుకోవచ్చు మనం. దేవుని భయం లేనివాడు, భక్తి లేనివాడు, చెడ్డవాడు, మనస్సాక్షి లేనివాడు, స్వార్థపరుడు, క్రూరుడు, సాతాను యొక్క అవలక్షణాలన్నిటినీ కూడా మరి సొంతం చేసుకున్నవాడు, భక్తిహీనుడు, భక్తి లేనివాడు. వీడు తన శత్రువు యొక్క నాశనం కొరకు, తన శత్రువైనటువంటి ఒకని యొక్క పతనం కొరకు ఒక గుంట తవ్వాడు. అందులో పడాలి వాడు, పడి అందులో చావాలి వాడు. ఆ గోతిలో పడి ఎవరు సహాయం లేక, దప్పికతో, ఆకలితో, బలహీనమై కుళ్ళి 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 కుషించి చావాలి వాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో
ఈ భక్తిహీనుడైన వాడు, దేవుని అందలి భయము భక్తి లేనటువంటి వాడు ఒక గొయ్యి తవ్వి దానిని లోతు చేసి శత్రువైనటువంటి వాడు అందులో పడాలని ఎదురు చూస్తున్నటువంటి తరుణములో జరిగింది ఏంటంటే, ఏం జరిగింది? తాను తవ్వినటువంటి గుంటలో ఏమైందంట? వాడే పడిపోయాడంట. మర్చిపోయాడేమో గుంట తవ్వానన్న సంగతి. దీన్నే అంటారు, ఎవరు తవ్విన గుంటలో వాళ్ళే పడతారు. చెప్పండి, ఈ మాట అందరూ పలకాలి. ఇంకోసారి, ఒకవేళ ఆ గుంట నువ్వు తవ్వేవనుకో, ఏంటి చిన్నగా చెప్తున్నారు? ఒకవేళ ఆ గుంట నువ్వే తవ్వేవనుకో, నేను పడతానా? పోనా ఆ గుంట నేను తవ్వాననుకో, పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. ఏమనుకోను. నేను తవ్వితే వాక్యం అందరికి ఒకటే, నాకోటి నీకోటి. ఇక్కడ ఏమి స్పెషల్స్ కాదు. వాక్యము నీకు ఒకటే, నాకు ఒకటే, అందరికీ ఒకటే, అందరికీ వర్తిస్తుంది వాక్యం. ఒకవేళ ఆ గుంట నేను తవ్వాననుకో, నేను పడతా. ఒకవేళ ఆ గుంట నువ్వు తవ్వేవనుకో, నువ్వు పడతావు. జాగ్రత్త. ఎవరు తవ్విన గుంటలో వాళ్ళే పడతారు. క్రింద మనం చదివితే, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చిందంట. వాడు యోచించిన బలత్కారము వాడి నడినెత్తి మీదనే పడ్డదంట. అంటే వాడు యోచించిన కీడు ఏదైతే ఉందో, వాడు తలంచినటువంటి చేటు, కీడు, చెడు ఏదైతే ఉందో తిరిగి వాని దగ్గరికి వచ్చింది. అందుకే ఈ వాక్యాన్ని ఉద్దేశించి పౌలు భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, చూడండి ఒకసారి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి. బాగా వినండి, దేవుని వాక్యాన్ని చదవడం రాని వారు శ్రద్ధగా ఆలకించండి. మోసపోకుడి, మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. అమ్మా తల్లులారా, మోసపోకండి. దేవుడేమి వెక్కిరింతల పాలవడో. మనుష్యుడు ఏమి విత్తునో, మనుష్యుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోయును, అదే పంటను కోస్తాడు. ఇప్పుడు దానికి దీనికి మనం ఒక లింక్ వేసామనుకోండి, ఎవడ గోతిలో ఎవరు చేసుకున్నటువంటిది వారే అనుభవిస్తారు. ఇక్కడ చూస్తే ఏమి విత్తుతారో అదే కోస్తారు. నువ్వు ఏదైతే విత్తుతున్నావో, ఏ విత్తనాన్ని అయితే విత్తుతున్నావో దానికి సంబంధించిన పంటను నువ్వు కోస్తావు. జాగ్రత్త. ఒకవేళ కీడును నువ్వు విత్తుతున్నావు అనుకో, ఏం కోస్తావు? చెడును నువ్వు విత్తుతున్నావు అనుకో, చెడునే కోస్తావు. అలా కాకుండా మంచిని నీవు విత్తుతున్నావు అనుకో, ఏం కోస్తావు? మంచినే కోస్తావు. ఇందులో డౌట్ ఏమీ లేదు. చాలామంది అంటారు, మంచికి రోజులు ఎక్కడున్నాయండి, మంచికి రోజులు లేవు అని మనము లోకంలో ఈ మాట వింటాం. వింటామా? అంటామా? వింటామా? అంటామా? వింటాము, కొన్నిసార్లు అంటాము. మంచికి రోజులు లేవండి, మంచితనానికి రోజులు లేవండి, మంచివాడిని ముంచేస్తున్న రోజులండి ఇవి. నిజమే, కాదనడం లేదు. మంచివారిని, మెతకవారిని, మెత్తని మనస్తత్వము కలిగినటువంటి వారు మోసగించబడుతున్నటువంటి రోజులు ఇవి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఇదిగో నువ్వు మంచిని విత్తు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు కాకపోతే ఒక నెల తర్వాత, ఒక నెల తర్వాత కాకపోతే ఒక సంవత్సరం తర్వాత ఆ మంచి ఎక్కడున్నా సరే తిరిగి 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 నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. కాబట్టి
రోజులు లేవు అనేటువంటి ఆ డైలాగును ఒకటి మనసులో పెట్టుకొని మంచి చేయడం మానకండి. మేలు చేయండి, మంచి చేయండి. ఒకవేళ నీవు కీడు చేయడానికి పరుగులు పెడతా ఉన్నాయేమో, నీ పాదాలు కీడు చేయడానికి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావేమో, కీడు చేయడానికి నువ్వు యోచన కలిగి ఉన్నావేమో, కీడు చేయడానికి పన్నాగాలు పథకాలు నువ్వు వేస్తా ఉన్నావేమో, ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు విత్తిన కీడు ఏదైతే ఉందో రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండు కాకపోతే అవతలెల్లుండు, అవతలెల్లుండు కాకపోతే ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, ఎప్పుడైనా సరే నువ్వు ఏ కీడునైతే విత్తావో, ఏ చెడునైతే నువ్వు విత్తావో, ఏ చెడు పనులైతే చేసావో దాని యొక్క ప్రతిఫలము తిరిగి 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 వెతుక్కుంటూ 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 వచ్చి నీ యొక్క పాకెట్లో పడుతుంది. తిరుగులేదు దేవుని వాక్యం. తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు. చూడండి ఒక్కసారి కొలస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని ఒకసారి చదవమ్మా ఫాస్ట్గా. 5:25 కొలస్సీ 4:25 3:25 సారీ 3:20. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. ఏమి లభిస్తుందంట? అన్యాయము చేసిన వానికి ఏమి లభిస్తుంది? రివార్డ్స్, రిగార్డ్స్, బహుమతులు ఏమన్నా వస్తాయని దేవుని వాక్యం చెప్తుందా? నువ్వు అన్యాయం చేసావు, నువ్వు అన్యాయం తలపెట్టావు. ఎవరికి అన్యాయం తలపెట్టావో, ఏ విషయంలో అన్యాయం తలపెట్టావో, ఏ సందర్భంలో అన్యాయం తలపెట్టావో నీకు బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నా విషయమై నాకు బాగా తెలుసు అన్యాయం. నువ్వు అన్యాయము చేస్తే చేసినటువంటి దాని కొలది మరలా నీకు ఏమి లభిస్తుందంట? అన్యాయమే లభిస్తుంది. ఒకవేళ నువ్వు న్యాయం చేసావు అనుకో, దీనికి ఆపోజిట్గా మనము దీన్ని ధ్యానం చేసుకుంటే, నువ్వు న్యాయం చేసావు, నీకు అన్యాయమే ఎదురవుతా ఉన్నావు, నువ్వు న్యాయమే చేస్తా ఉన్నావు, ఎప్పటికైనా మరలా నీకు ఏమి లభిస్తుంది? ఏమి లభ్యమవుతుంది? ఏమి దొరుకుతుంది? ఏమి నువ్వు సంపాదించుకుంటావు? ఏమి నువ్వు సొంతం చేసుకుంటావు అంటే న్యాయమే. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, దేవునికి ఇష్టలైన పరిశుద్ధులైన ప్రజలారా, అన్యాయానికి దూరంగా ఉండండి, కీడుకు దూరంగా ఉండండి, చేటుకు దూరంగా ఉండండి. గుంటలో తవ్వేటువంటి ఆ యొక్క గుంట నక్క స్వభావం నుంచి దూరంగా ఉండండి. గుంటలు ఎవరు తవ్వుతారు? నక్క, గుంట నక్క అంటారు దాన్ని. మనం ఇలాగే ఉంటాము. మన వెనకాలే ఉంటూ నీకెందుకు నేను ఉన్నాను అని చెప్తూ, నీ వెనకాల నేను ఉన్నానులే, నేను అన్నీ చూసుకుంటానులే, నేను అన్నీ సరిపెడతానులే, నిన్ను నడిపిస్తానులే, నిన్ను సంతోషపరుస్తానులే అని చెప్తూ వెనకాలే ఉంటూ ఆ గుంట నక్క స్వభావము కలిగిన కొందరు మనుషులు ఏం చేస్తారంటే వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. ఆ గోతులో నువ్వు పడిపోవాలని. అయితే ఎవరైతే నీ వెనకాల ఉండి గోతులు తవ్వుతున్నారో మీరు గమనించండి, మీరు పరీక్షించండి, మీరు పరిశీలన చేయండి, మీరు వేచి ఉండండి. కొంచెం ఆలస్యమైనా సరే నీ కొరకు తీసిన గోతులో వాళ్ళే పడతారు. భయపడద్దు నువ్వు. నా వెనకాల గోతులు తీసేస్తున్నారు, నా వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నారు. ఏమో ఎన్ని చూడలేదు మనము ఈ క్రైస్తవ జీవిత అనుభవంలో, ఈ క్రైస్తవ ప్రయాణంలో ఎన్ని చూడలేదు మనం. ఎంతోమంది వెన్నుపోటు పొడిచినటువంటి వారు, ఎంతోమంది వెనకాల నుండి గోతులు తీసినటువంటి వారు. ఆ గోతులో పడ్డావు, నువ్వు చూడలేదా? నువ్వు చూడలేదా? నేను చూడలేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయపడిపోయి బాధపడిపోవద్దు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు.
దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ వెన్నంటి ఉన్నాడు. నిన్ను గమనించి పరిశీలన చేస్తూ ఉన్నాడు. పరుగులు పెట్టొద్దు, ప్రయత్నం చేయొద్దు. కీడును అనుభవిస్తున్న నీవు, కీడు చేత బాధించబడి వేధించబడుతున్న నీవు వేరొకరు కీడు చేయడానికి పెట్టొద్దమ్మా. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు, దేవుని చేత ఎన్నుకొనబడి ప్రత్యేకించబడినటువంటి వాడవు. చేయొద్దు, ఎవరికి గోతులు తవ్వద్దు. ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి రాజు ఎవరు మొట్టమొదటి రాజు అందరూ చెప్పండి గట్టిగా. పోనీ నేను చెప్తాను, అందరూ చెప్పండి. సౌలు. వెనకాల వాళ్ళు చెప్పట్లా. ముందోళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి, మాకేం కాదండి, మేము చేస్తామండి అని అనుకుంటున్నారా? అందరూ చెప్పాలి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి రాజు సౌలు. సౌలు ఒకానొక సమయంలో ఒకరికి కీడు తలపెట్టాడు. ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. కానీ నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే, ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సౌలు మహారాజు దేవుడు ఒక అల్పమైనటువంటి గోత్రములో నుంచి తీసుకొచ్చి ఒక చక్కని ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించాడు సౌలుకు. అయితే సౌలు ఒకానొక సమయంలో ఒక వ్యక్తికి కీడు తలపెట్టాలని ప్రయత్నం చేశాడు. ఎవరా వ్యక్తి అంటే చెప్పండి? దావీదు. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల యొక్క రెండవ రాజు. సౌలు తర్వాత రాజు అయింది దావీదు. చెప్పండి ఎవరు? దావీదు. దావీదుకి కీడు తలపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, పథకాలు వేస్తున్నాడు, పన్నాగాలు పన్నుతున్నాడు. ఒకానొక రోజున ఆ కీడు తలపెట్టాడు కూడా. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు చాలా ఆశ్చర్యంగా దావీదును తప్పించాడు. మనందరికీ తెలుసు ఎందుకు కీడు తలపెట్టాడు, కారణం ఏంటి. దావీదు మీద కీడు తలపెట్టి దావీదు వెనకాల గొయ్యి తవ్వి ఆ గోతులో చంపాలని, పూడ్చిపెట్టాలని, దావీదును అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్న కారణం ఏంటి అని అంటే అసూయ, స్వార్థం. అవును, ఈ అసూయ స్వార్థం అనేది మనిషిని ఒక పట్టాన కుదురుగుండా కూర్చొనివ్వదు. ఎవరైనా బాగుపడతా ఉంటే ఈ అసూయ, ఈ స్వార్థం ఏం చేస్తుంది? కుదురుగుండా ఉండనివ్వదు. కడుపు రగిలిపోతూ ఉంటుంది, మండిపోతూ ఉంటుంది, మంట వచ్చేస్తూ ఉంటుంది ఎదుటోళ్ళు బాగుపడిపోతూ ఉంటాయి. ఇక్కడ దావీదు మరి ఒక యుద్ధం చేశాడు మనకు తెలుసు. అక్కడ కొంతమంది స్త్రీలు ఒక పాట పాడారు. ఏం పాడారు? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అనేటువంటి ఒక కీర్తన పాడారు. దేవునికి స్తోత్రం. ఎవరమ్మా ఈ పాట పాడింది? మనమే. చెప్పండి ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరమ్మా చెప్పండి గట్టిగా. స్త్రీలే, మేమే. కొన్ని నాశనాలు అందుకే అంటారు, ఇంటిలో స్త్రీ చక్కగా ఉంటే ఇల్లంతా కూడా బాగుంటుంది. కొన్ని వినాశనాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే స్త్రీలే.
ఎందుకంటే స్త్రీలు ఓవర్ టాకింగ్, ఎక్కువ మాట్లాడతారు, ఓవర్ థింకింగ్, ఎక్కువ ఆలోచిస్తారు, ఓవర్ యాక్టింగ్, ఎక్కువ, అంతా ఓవరే దేవునికి. అందుకే ఇవాళ రేపు అసలు న్యూస్ చూస్తుంటే చాలు ఏమొస్తున్నాయి. ఇదివరకు ఆడవాళ్ళు భయపడిపోయేవారు, స్త్రీలు భయపడిపోయేవారు, భర్తలను చూస్తే, మగవాళ్ళని చూస్తే భయపడిపోయి వణికిపోయి ఏవండి ఏవండి అంట ఎంతో వినయాన్ని ప్రదర్శించేటువంటి స్త్రీలు ఈ రోజున అసలు ఆ న్యూస్ ఛానల్ తెరుస్తుంటే చాలు, ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే చాలు, రోజుకి 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 ఒక భార్య అయినా ఒక భర్తనే ఈజీగా, చాలా ఈజీగా, అసలు ఎటువంటి భయం లేకుండా చాలా టెక్నిక్తో, అబ్బా చాలా ప్లాన్స్తో, పథకాలతో చాలా ఈజీగా చంపేస్తున్నారండి. అస్సలు స్త్రీలకి భర్తల భయం లేదు, దేవుడి భయము అంతకంటే లేదు. రకరకాల కారణాలతో మొన్నటి వరకు పిల్లల్ని చంపుకున్న తల్లులను చూసాం, ఒక పీరియడ్ అంతా పిల్లల్ని చంపుకున్న తల్లులు వచ్చారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే భర్తలను చంపుతున్న భార్యలు. సాంబార్లో విషం పెడుతుందో కావిడ, చంపేసి డ్రమ్లో వేసి సిమెంటుతో పూర్తి చేస్తుందో కావిడ, కరెంట్ షాక్ పెట్టి చంపేస్తుందో కావిడ, సెల్ఫీ దిగుదామని చెప్పి నదిలోకి తోసేస్తుందో కావిడ. ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ప్లాన్స్ అంటే, మళ్ళీ కొంతమంది చెప్తున్నారు, విచారణలో తేలింది ఏంటంటే మేము యూట్యూబ్లోనే ఆ సినిమాల్లో, ఆ సీరియల్స్లో వచ్చేటువంటి వాటినే మేము పాటిస్తున్నాం అంటారు. ఆహా, ఎంత చక్కని వాటిని ఆదర్శంగా తీసుకుంటున్నారు స్త్రీలు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ ఇల్లాలు ఇంటికి దీపంగా భర్తను, పిల్లల్ని, అత్తమామల్ని, ఆ ఇంటి వారిని కాపాడుకుంటూ, సంరక్షించుకుంటూ ఆ ఇంటిని చక్కగా నడిపించవలసినటువంటి స్త్రీ ఈ రోజున ఒక మరి భయంకరమైనటువంటి, క్రూరమైనటువంటి మనసుతో స్త్రీలు నింపబడుతున్నారని చెప్పడానికి చాలా సిగ్గువేస్తూ ఉంది. ఎంతో సౌమ్యముగా, ఎంతో సాంప్రదాయంగా, ఎంతో లోబడి ఉండాల్సిన స్త్రీ ఈ రోజున స్వేచ్ఛను కోరి, కామ కోరికలను అణుచుకోలేక ఏవండి స్త్రీలు బరి తెగిస్తూ ఉన్నారు అనేటువంటి మాటను వాడడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా వాడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని కట్టును అని చెప్తుంది దేవుని వాక్యం. జ్ఞానముతో నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి, నీ భర్తను మార్చుకోవాలి. ఇంతకుముందు స్త్రీలు భర్తలను మార్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేసేవారు, ప్రార్థనలు చేసేవారు, కన్నీళ్లు కార్చేవారు, ఉపవాసాలు ఉండేవారు. మరి హైందవ స్త్రీలు అయితే యాగాలు చేసేవారు, యజ్ఞాలు చేసేవారు, ఆ పూజలు చేసేవారు, ఈ పూజలు చేసేవారు భర్తను మార్చుకోవాలని. ఇప్పుడు భర్తని మార్చడం కాదు, భర్తని మార్చేస్తున్నారు. అంటే రెండు ఒకటే, కానీ అక్కడ మీనింగ్ లేదు. భర్త మారడు, ఇంకా తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అలాగే ఇంక మారడు. కాబట్టి మనమే మారిపోదామని భర్తనే మార్చేస్తున్నారు, వేరొక భర్తను మార్చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, స్త్రీలు దేవుని అందలి భయము, అణుకువ కలిగి ఉండడం అనేది ఇంటికి, సంఘానికి, సమాజానికి ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే స్త్రీలు లేనిపోని పొల్లలో లేనిపోని గొడవలు పెడతారనే దానికి సాదృశ్యంగా వీళ్ళకేం మనసు వచ్చిందో వెంటనే దావీదును చూసి ఉప్పొంగిపోయి దావీదును పొగడాలి, దావీదుని హెచ్చించాలి అని అనుకోవడంలో లేదు. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి రాజును తక్కువ చేయకూడదు కదా, ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని ఎక్కువ చేయకూడదు కదా. ఆ ఉద్దేశంతో దావీదును పొగడాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ముందున్నటువంటి రాజు అయినటువంటి సౌలును తగ్గించే ప్రయత్నం చేశారు. సౌలు వేల మందిని చంపాడు,
వేల మందితో యుద్ధం చేసి వేల మందిని హతమార్చాడు. అయితే దావీదు అంతకంటే ఎక్కువ, రెండంతలు ఎక్కువ, 10,000 మందిని హతమార్చిన ఈ యుద్ధ శూరుడైనటువంటి దావీదునకు జయము 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 అని ఎప్పుడైతే పాడారో అప్పుడు వరకు రాజుగా ఉన్న సౌలులోకి ఏమొచ్చిందంట? కుళ్ళు. ఏమొచ్చింది చెప్పండి అమ్మా. అది మన స్తుతి ఆరాధన పండుగలకి ఆఖరి రోజున ఒక పాస్టర్ గారు వచ్చారు కదా, ఓ పాట పాడారు. ఏం పాట అది? ఆ పాట మీకు కూడా క్వైర్లో నేను పంపించాను. దేవునికి స్తోత్రం. ఆయన వస్తున్నారని తెలిసి ఆయన రాసిన పాటలన్నీ నేను మీకు క్వైర్కి అప్లై చేశాను. నేను వస్తే ఇంకా మంచిగా నేర్పించును, కానీ రాలేకపోయాను కాబట్టి మీరు పాడారు. దేవునికి స్తోత్రం. కుల్లోడు ఆ నల్లోడు ఉంటే, కుల్లోడు ఆ నల్లోడుంటే నవ్వు రాదండి, నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి. అసలు నవ్వేదమ్మా, నవ్వే నవ్వండి అంటే అంత సీరియస్గా చూస్తున్నారు. నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. నవ్వడానికి ఇదే మంచి సమయం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేపల కూరలు, ఆ మటన్ బిర్యానీలు, మళ్ళీ ఆ చేత్కరింపులు, ఆ పనులు, ఆ భారాలు, ఆ అప్పులు, ఆ రెంటలు, ఆ డాక్రాలు, ఇన్ని మామూలే. మళ్ళీ ఏడుపు ఎలాగో వస్తుంది. కాబట్టి ఎక్కడైనా మనసారా నవ్వండి, నవ్వండి నవ్వండి, మనసారా నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను నవ్వి నవ్వండి, నమ్మి పాడతారు. నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి, చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి, నవ్వండి నవ్వండి, మనసార నవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ కుల్లోడు ఎక్కడైతే ఉంటాడో మనసుల నిండా ఏమి నింపుతాడు? ఇప్పుడు ఇక్కడికి నేను సడన్గా ఎండు చేపలు తీసుకొచ్చాను అనుకోండి, ఈ ప్రదేశం అంతా ఎలా వస్తుంది? వాసన ఎలా వస్తుంది? సెంట్ వాసన వస్తుందా? ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఆ పదార్థాలు తీసుకొచ్చాను అనుకోండి, ఇక్కడికి ఎలా వస్తుంది? ఈ ప్రదేశం అంతా, ఈ చర్చ్ అంతా, అప్పటి వరకు మంచిగా ప్లెజెంట్గా ఉన్నటువంటి ప్రదేశం అంతా ఆ ఎండు చేపల వాసన కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాసన, అబ్బా ఈ పట్టుకెళ్ళి ఎగిరి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు మనసులో. అదే నచ్చిన వాళ్ళు బాబోయ్ ఎక్కడి నుంచి వస్తుంది బ్యాడ్ స్మెల్ అని అనుకుంటారు. అది నేను చెప్తున్నాను. అదే ఎండు చేపల ప్లేస్లో నేను ఇక్కడ ఏ విర్రజాజులో, ఏ మల్లెపూలో తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతుంది? ఇదంతా మంచి సువాసన. అది నచ్చందంటే ఎవరికి ఉండదు. ఎండు చేపలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చదు. కానీ సన్నజాజులు, విర్రజాజులు, మల్లెపూలు, ఈ రోజెస్, ఇవి తెచ్చినప్పుడు ఆ స్మెల్ అందరికీ నచ్చుతుంది, ఇదంతా వ్యాపిస్తుంది. అలాగే కుల్లోడు ఎక్కడైతే ఉంటాడో ఆ హృదయాల్లో ఏమి నింపబడుతుంది? వచ్చేసాడు అక్కడికి. ఎక్కడికి? సౌలు దగ్గరకు వచ్చేసి పక్కనే కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆ పాటలు అందుకున్నారో, సౌలుకు 1000 కొలదియు, దావీదునకు 10,000 కొలదియు, జయము జయము జయము, దావీదునకు జయము అని ఎప్పుడైతే ఆ కోరస్ వాళ్ళు అందుకున్నారో, వెంటనే కుల్లోడు వచ్చి పక్కన కూర్చున్నాడు. కూర్చొని చూసావా నీ ప్రజలు, నీ పిల్లలు, నువ్వు పాలించే నీ ప్రజలు నిన్ను పొగడడం మానేసి, నిన్ను హెచ్చించడం మానేసి, నిన్ను ఘనపరచడం మానేసి, నిన్ను పైకెత్తడం మానేసి, ఇవాళ రేపు వచ్చిన బుడ్డోడిని, ఎవరిని? అప్పటికి ఇంకా బుడ్డోడే దావీదు, చిన్న పిల్లవాడిని 10,000 కొలదేని ఎత్తేస్తున్నారు, చాలా హైప్ చేస్తున్నారు, చాలా ఘనపరుస్తున్నారు అని పక్కనొచ్చి ఆలోచనల రూపంలో సౌలుని చింతంతర చేస్తున్నాడు. సౌలు మనసుతో మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ కుల్లోడు వచ్చి పక్కన కూర్చోగానే, ఆ స్వార్థపరుడు పక్కన కూర్చోగానే, ఆ యొక్క అసూయపరుడు వచ్చి పక్కన కూర్చోగానే, ఆ అబద్ధాల జనకుడు వచ్చి పక్కన కూర్చోగానే,
ఆ నాశన పుత్రుడు వచ్చి పక్కన కూర్చోగానే ఇప్పుడు అతనిలోనికి కీడు చేయాలన్న మనసు వచ్చేసింది. అసూయపరుడు అయిపోయాడు. నాశనము చేయాలన్న తలంపులు అతనిలో వచ్చాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆ నాశన పుత్రుడిని, అబద్ధాల జనకుణ్ణి, కీడు చేయాలనేటువంటి ఆ స్వార్థపరుణ్ణి, ఆ కుల్లోణ్ణి దరిదాపుల్లో కూడా ఒకసారి పక్కన చూడండి, ఉన్నాడో లేదో చూసుకోండి. ఉంటాడు ఉంటాడు చర్చ్ కదా, రాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది ఇక్కడ, రాడు అనుకుంటున్నారు, వస్తాడు, ఉంటాడు ఇక్కడ. మళ్ళీ నిద్రపుచ్చేది ఎవరో? నేను మాట్లాడే మాటలన్నీ మీకు జ్వాలపాటలాగా మీకు వినిపింపచేసేది ఎవరో? వాడే. కాబట్టి ఒకవేళ నీ దాపున చేరి నీ పక్కన కూర్చొని నాశనం చేయాలని కుళ్ళు కుతంత్రాలను, కీడుని నీ హృదయంలోనికి ప్రవేశపెడితే, ఇప్పుడే చెప్పు, రోమా 16:20 ప్రకారంగా శీఘ్రముగా సమాధానకర్తకు క్రీస్తు యేసు నామములో నా పాదముల కింద త్రక్కబడు. చెప్పమని గట్టిగా. రోమా 16:20 ప్రకారంగా సమాధానకర్తకు క్రీస్తు యేసు నామములో నా పాదముల కింద త్రక్కబడు. ఆమేన్. తొక్కేయాలి, లేకపోతే వాడు మన హృదయాల్లోనికి కీడును ప్రవేశపెట్టింది. సౌలు హృదయంలోనికి వచ్చేసింది. ఇప్పుడు కీడు తలపెట్టాలనే ఆలోచనలు అప్పుడే వేసేస్తున్నాడు. మైండ్లో పథకాలు, ప్లానింగ్స్ జరిగిపోతున్నాయి. ఇయాలుగాక మొన్న వచ్చాడు ఈ బుడ్డోడు, ఈ చిన్నోడు. మా అయితే ఆ రోజున ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చంపడానికి ఆ యొక్క ఏంటది, ఆ కవచం వేస్తే అక్కడ కదా, అది దానికి వాడుక లేక అది ఆ బరువు మొయ్యలకి ఇలా కూలిపోతున్నాడంట. చాలా బరువుగా ఉంటాయి కవచాలు. ఆ శిరస్రాణం పెట్టగానే ఇలా వంగిపోతున్నాడంట గోనోళ్ళగా. చేతికి కత్తిస్తే అసలు కత్తి ఎత్తలేకపోతున్నాడు, పట్టుకోలేకపోతున్నాడు. బికాస్ ఎందుకోనంటే అతను వయసు సహకరించట్లా, అంత చిన్నవాడు, బాలుడు. ఇంకను అవేమి అతనికి వాడుక లేవు, చేత కావడం లేదు. పట్టుకోవడం, కత్తి పట్టుకోవడం, డాలు పట్టుకోవడం, శిరస్రాణం పెట్టుకోవడం, ఆ యొక్క కవచాన్ని ధరించుకోవడం, ఇవేమి కూడా అతనికి చేతనవట్లా, మోయలేకపోతున్నాడు. ఇవన్నీ మోయలేక ఆ రోజున కోలబడిపోయాడు. ఈ రోజున నా ముందే నిలబడి నా ముందే జైలు కొట్టించుకుంటున్నాడు. వీడిని ఏమైనా సరే ఏం చేయాలి? లేపేయాలి. మన భాషలో చెప్పాలంటే ఏం చేయాలి? లేపేయాలి. కథం చేయాలి. ఇంకా లేదు, సుఖం లేదు, లేపేయాలి. అప్పటికే మరి ఎవరైతే ఫిలిస్తీయుడైన జ్ఞాతును చంపుతారో, నా కుమార్తెను ఇస్తాను, పెళ్లి చేస్తానని ప్రమాణం చేశాడు కదా, ప్రామిస్ చేశాడు కదా. దావీదుకి మీకాలుతో పెళ్లి కూడా అయింది. అయినా సరే అల్లుడిని చంపడానికి కూడా వెనుకాడట్లేదు. దేవునికి స్తోత్రం. అల్లుడంటే ఎవరు? మన యొక్క ఈస్ట్ గోదావరిలో మరీ ముఖ్యంగా మన యొక్క గోదావరి డిస్ట్రిక్ట్స్లో, పశ్చిమ ఈస్ట్ గోదావరిలో అల్లుడు అంటే అమ్మోయ్, అల్లుడు, బాబోయ్, అల్లుడు. ఏమైనా తేడా పాడా వస్తే ముందు అమ్మాయిని ఎక్కుతాడు, ఆ తర్వాత మనల్ని ఎక్కుతాడు అని. ఎందుకు వచ్చిన గొడవని అల్లుడిని అంత ఎత్తున పెడతారు. అల్లుడికి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తారు. అల్లుడికి ఇవ్వాల్సిన గౌరవానికి మించిస్తారు గౌరవం. పెట్టుపోతల్లో ఎటువంటి లోటు రానివారు, అంతా గౌరవంగా ఘనంగా చూస్తూ ఉంటారు అల్లుడిని. ఎందుకంటే అమ్మాయి బాగుండాలంటే అల్లుడు బాగుండాలి. దేవునికి స్తోత్రం. అల్లుడు బాగుంటేనే అక్కడ అమ్మాయి బాగుంటుంది. మరి ఈ సౌలు చూడండి, అల్లుడైనటువంటి దావీదుని చంపడానికి కూడా వెనుకాడడం లేదు, కీడు తలపెట్టాడు. చూడండి ఒకసారి దేవుని ఒక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు 18:11. చాలా ఉన్నాయి కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఒకటి టైం అయిపోయింది అప్పుడే. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 18:11. ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకుని సౌలు ఆ ఈటెను విసిరెను. ఎలా చంపాలనుకుంటున్నాడమ్మా? గోడకు బిగించదని. 11. ఒకప్పుడు సౌలు చేతిలో ఏముందంటే ఒక ఈటె ఉంది, ఒక ఈటె పట్టుకొని ఉన్నాడు. ఇక ఇదే అదునుగా
అంతకుముందే సౌలుకి దురాత్మ పట్టుకుంది. దురాత్మ పట్టుకున్నప్పుడల్లా కూడా దావీదు వచ్చి ఆ చక్కని వీణ వాయించేవాడు. వీణ వాయించిన ప్రతిసారి సౌలులో ఉండేటువంటి దురాత్మ వెళ్ళిపోయింది. ఎలాగో నాకు దయ్యం పట్టింది కదా, దయ్యం పట్టి చేశాను అనుకుంటారు. దొరికిందే సందు, దొరికిందే అవకాశం అని చెప్పి ఆ ఈటను పట్టుకొని ఆ సమయంలో దావీదును పొడిచి గోడకు బిగించి చంపాలనుకున్నాడంట. ఇప్పుడు చదువుదాం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటే ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదను అనుకొని సౌలు ఆ ఈటను విసిరేశాడంట. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు 2 మార్లు తప్పించాడు. 2 సార్లు ఆ ఈటను విసిరాడు. ఈ చిన్నోడైన దావీదును ఆ గోడకు బిగించి చంపాలి అనుకున్నాడు. కీడు తలపెట్టాడు, అన్యాయమును తలపెట్టాడు, చంపడానికి గొయ్యి తీశాడు, లోతు చేశాడు. అయితే దేవుడు దావీదుని తప్పించేశాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మీదకు కూడా ఇటువంటి బాణాలు, ఇటువంటి ఈటలు, ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి కీడులు, ఇటువంటి ప్రమాదకరమైన సందర్భాలు, అపాయాలు నీ మీదకు వచ్చుచున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకో, గుర్తుపెట్టుకో, బాగా మైండ్లో ఫిక్స్ చేసుకో. నీ దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆమెన్. వేస్తారు వెయ్యరని నేను చెప్పట్లా, తీస్తారు గొయ్యలు తీరని నేను చెప్పట్లా, కీడు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, జరగమని నేను చెప్పట్లా. కానీ ఆ ప్రయత్నాల నుంచి, ఆ ప్రమాదాల నుంచి, ఆ అపాయాల నుంచి నీ ప్రభువైన యేసుక్రీస్తు నీకు రక్షకుడుగా ఉండి నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే అయిపోయింది. చంపుదాం అనుకున్నాను, చంపలేకపోయాను. చచ్చుంటే ఒక గొడవ వదిలిపోయేది నాకు. ఈ రోజున ప్రశాంతంగా రాజ్య పరిపాలన చేసుకునేవాడిని. కానీ ఈ బుడ్డోడిని నేను చంపలేకపోయాను అని కామయ్యాడు. నేనేం చెప్పాను? ఎవరు తీసుకున్న గోతిలో మనం ఏం చేసినా, కీడు చేసినా, అన్యాయం చేసినా, మనము చెడు చేసినా అది అలా వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? అక్కడ యూటర్న్ తీసుకుంటుంది. ఏ టర్న్ అమ్మా? యూటర్న్ తీసుకుని ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు నేనే బాణం నీకు ఎక్కిపెట్టినప్పుడు ఇక్కడ ఎటువంటి గ్రాఫిక్స్ ఉపయోగించబడడం, దేవునికి స్తోత్రం. ఇదంతా అదృశ్యంగా ఉంటుంది, కంటికి కనపడకుండా. నేను నీ మీదకి ఎక్కుపెట్టిన బాణం ఏం చేస్తుందంటే నీ దాకా వచ్చి నీ గుచ్చుకోదు. ఏం చేస్తుంది? యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి నిన్ను ఎక్కడ గుచ్చాలనుకున్నాను? గుండెల్లో గుచ్చాలనుకున్నానా, కడుపులో గుచ్చాలనుకున్నానా, మెదడులో గుచ్చాలనుకున్నానా, కంటిలో గుచ్చాలనుకున్నానా, ఏ విధంగా గుచ్చాలో నేను పథకం వేసుకున్నానో అదే స్పాట్లో వచ్చి నాకు గుర్చుకుంటుంది. జాగ్రత్త. యూటర్న్ తీసుకుంటుంది. ఒకవేళ మంచి చెయ్యి, అది కూడా యూటర్న్ తీసుకుంటుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఓన్లీ చెడు కోసము, కీడు కోసం మాత్రమే కాదు. ఇఫ్ యు డూ గుడ్ ఆల్సో, నువ్వు మంచి చేసినా సరే అది యూటర్న్ తీసుకుని నీ దగ్గరికి తిరిగి రావాల్సిందే, వచ్చి తీరుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే సమూయేలు గ్రంథము చివరి అధ్యాయం 31వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చదువుదాం. మరియు వారు అతని ఆయుధములను అస్తరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్సాను పట్టణపు గోడకు తగిలించిరి. మరియు వారు అతని, ఇక్కడ అతని అంటే ఎవరో తెలుసా? మీరు ముందు నుంచి చదువుకుంటూ వస్తే మీకు అర్థమైపోతుంది. అతని ఆయుధములు. ఎవరి ఆయుధములు అంటే సౌలు ఆయుధములు. అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధంలో సౌలుకి చాలా గాయాలయ్యాయి. ఇక యుద్ధం చేయలేని, పోరాడలేని పరిస్థితిలో ఉన్నాడు. తన దగ్గర మరి ఈ బాణాలు మోసేటువంటి ఒక పనివాడు ఉంటాడు. వాడిని పిలిచి, ఆ సున్నతి లేని వారి యొక్క చేతిలో చావడం కంటే నీ చేతిలో చావడం నయ్యం అని తన పనివాడైన తన దాసుని పిలిచి నన్ను పొడిచి చంపేయి అంటాడు. ఆ పనివాడు అంటాడు, అది నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి అతడు తప్పించుకున్నప్పుడు సౌలు బళ్ళాన్ని అక్కడ దిగగొట్టి
తన బళ్ళెం మీద తానే పడి పొడుచుకొని ఇక్కడ ఆత్మహత్య చేసుకొని, ఇది ఆత్మహత్యే కదా మరి, బలవంతంగా తన్ను తాను చంపుకోవడాన్ని ఏమంటారు? ఆత్మహత్య, లేక ఇంగ్లీష్లో అయితే సూసైడ్. ఆత్మహత్య, బలవన్మరణం చెందాడు. తన ఈటి మీద తనే పడి పొడుచుకొని చచ్చిపోయాడు. తాను పడి ఉండడం శత్రువులు చూసి ఇప్పుడు వచ్చి వారు అతని ఆయుధాలను అన్నిటినీ కూడా తీసుకొని వారి దేవత అయినటువంటి అస్తోరోస్తు గుడిలో, దేవి యొక్క గుడిలో ఉంచి ఇప్పుడు సౌలు యొక్క ఏంటంట తలను మొండెమును వేరు చేశారంటే నరికారు. అతని మొండెమును బెత్సాను పట్టణపు గోడకు ఏమని కీడు తలపెట్టాడు సౌలు? గోడకు బిగించి చంపాలనుకున్నాడు దావీదును. ఇప్పుడు చూడండి, ఇతడు ఎక్కడ బిగించబడ్డాడు? గోడకు బిగించబడ్డాడు. చూసారా? ఇలాంటి బైబిల్లో చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసం చేశాడు యాకోబు, మోసగించబడ్డాడు. అవునా? వివరించాలంటే చాలా టైం పడుతుంది. మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? సొంత తండ్రిని, సొంత అన్నని. కళ్ళు కనపడవు పాప నాన్నకి, అప్పటికే వృద్ధుడైపోయాడు, మస్కలు వచ్చేసినాయి, ఎవరో గుర్తుపట్టలే. అలాంటి కళ్ళు కనపడని సొంత తండ్రిని మోసగించి సొంత రక్తం పంచుకుని పుట్టినటువంటి అతని ట్విన్ బ్రదర్ని అంటే కమల పిల్లల్లో ఒకడు అయినటువంటి అతని అన్నని మోసగించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైనా మరి ఎక్కువగా మరి అతను సంపాదించుకున్నది ఏమైనా ఉందా అంటే అక్కడికి వెళ్ళి అతడు కూడా మోసగించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళని ప్రేమిస్తే ఇంకొకరిని ఇచ్చి పెళ్లి చేసేసాడు మామ. దేవునికి స్తోత్రం. నువ్వు మోసం విత్తితే మోసమే జరుగుతుంది. చంపాలనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఆఖరికి కర్రతో తిరిగేవాడు కర్రతోనూ, కత్తితో తిరిగేవాడు కత్తితోనూ. ఎలా అయితే మరి ఇతరులను చంపాలని పన్నాగాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అదే విధమైనటువంటి మరణం, చావు వారికి తిరిగి వస్తుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై అనేటువంటి మహాఘనుడైనటువంటి యోధుణ్ణి ఉరివేసి చంపాలనుకున్నాడు ఎవరు? హామాను. ఫ్లాష్ బ్యాక్. అలా తిరిగి వస్తే ఏ ఉరికొయ్య అయితే 50 అడుగుల ఎత్తు ఉరికొయ్య నాటించాడంట మొర్దెకైను చంపేయాలని. అయితే అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయించబడ్డాడు. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుని సింహాల బోనులో పడవేసి చంపాలనుకున్నారు. మరేమైంది? ఎవరైతే దానియేలును పడేయాలనుకున్నారో వారే ఆ సింహాల బోనులో పడ్డారో వారు చంపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయం, మరి మమ్మల్ని చేయొద్దంటున్నారు, కీడు చేయొద్దంటున్నారు, అన్యాయం చేయొద్దంటున్నారు, గొయ్యలు తవ్వొద్దంటున్నారు. అయితే మాకు అలాంటివి జరుగుతూ ఉంటే మరేం చేయాలండి? మేము చేతగాలని వాళ్ళలాగా చేతులు కట్టుకుని కూర్చోవాలా? గాజులు తొడుక్కుని కూర్చోవాలా? మాకు పౌరుషం లేదా? మాకు లేదా బలగం లేదా? బలం లేదా? మాకు కండలు లేవా? మాకు అది లేదా? మాకు ఇది లేదా? పరువు లేదా? పరపతి లేదా? లేదు అని చెప్పట్లా. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే బీయింగ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవులముగా దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఒక్క మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. పగ తీర్చుట నా పని. చూడండి అమ్మా, దేవుడు చెప్తున్నాడు పగ తీర్చుకోవడం ఎవరి పని? దేవుని పని. ఆయన అంటున్నాడు పగ తీర్చుట నా పని. అది నీ పని కాదు. టైం వేస్ట్ చేసుకోకు, సమయాన్ని వృధా చేసుకోకు పగ తీర్చుకోవడానికి. నీ శత్రువు అయినటువంటి వారిని దేవునికి అప్పగించు. దావీదుకు ఒక బద్ధ శత్రువు ఉన్నాడు, అహీతోపెలు అనేటువంటి ఆయన్ని దేవుడికి అప్పగించేశాడు అంతే. దావీదు గొల్యాతుని చంపాడు, వీడు ఒక లెక్క.
చిన్నప్పుడే సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడు. గొల్యాతును ఒక రాయితో కొట్టి చంపి తల తెగ నరికాడు. అలాంటి వాడికి అహితోపేలు ఒక లెక్క. కానీ అభిషేకం కలిగినటువంటి దావీదు తన శత్రువుని దేవునికి అప్పగించాడు. చీపో చీపో అని వెక్కిరిస్తున్నటువంటి వాడిని కూడా దేవుడికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అనియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు, ఆయనే తీర్పు తీరుస్తాడు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. నువ్వు ఎవరికి తీర్పులు తీర్చాల్సిన అవసరం కూడా లేదు. అంత పని పెట్టుకోవద్దమ్మా. ఎవరికి తీర్పులు తీర్చొద్దు, ఎవరికి పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అన్ని దేవుని హస్తాలకు అప్పగించేసాయి. నీ గోతులు తవ్వుతున్న వారు ఆ గోతులో పడేలాగా ఆయనే చూసుకుంటాడు. నీకు వెన్నుపోటు పడవాలని ప్రయత్నిస్తున్నటువంటి వారు అది యూటర్న్ తీసుకొని వారికే పడవబడేలాగా ఆయన చూసుకుంటాడు. నీకు కీడు తలపెట్టాలనుకున్నటువంటి వారు వారే ఆ కీడులో పడేలాగా ఆయన చూసుకుంటాడు. నిన్ను చంపాలని చూస్తున్నటువంటి వారు, నిన్ను నాశనం అంతం చేయాలని చూస్తున్నటువంటి వారు వారే అంతమయ్యేలాగా ఆయన చూసుకుంటాడు. ఆయన చేతికి అప్పగించండి. దావీదు సౌలుని వదిలేశాడు, చేతికి అందినప్పుడు వదిలేశాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఏమి విత్తుతామో అదే కోస్తామో, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అనేటువంటి ఈ మాటను గుర్తుపెట్టుకొని మంచి చేయడానికి, న్యాయం చేయడానికి, దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుని యొక్క వెలుగును ప్రజ్వలింప చేయడానికి దేవుని బిడ్డలముగా ముందుకు సాగుదుముగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము మనకి ప్రసాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ఈ ఉదయకాల సమయమందు విత్తబడిన ఈ వాక్యము బిడల హృదయాలలో మీరు నాటింపచేసి ఫలింపచేసి ఆ యొక్క ఫలితం యొక్క మరి ఆశీర్వాదము వారందరూ మేమందరం అనుభవించేట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.